ఈ ఇమేజెస్ ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఇమేజెస్, పోస్టర్స్, లోగోస్ ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఏఐ అనే ఒక ఏఐ టూల్తో డిజైన్ చేసినవి. ఈ వీడియోలో ఈ డిజైన్స్ అన్ని ఎలా క్రియేట్ చేశాను అనేది కంప్లీట్గా చూద్దాం. హాయ్, దిస్ ఈస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐ అని టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ కనిపించే microsoftdesigner.com ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐ టూల్ అనేది కంప్లీట్గా ఫ్రీ టూల్ అయితే కాదు, కానీ మనకి ఫ్రీ వర్షన్లో కొన్ని లిమిటేషన్స్తో మనం డిజైన్స్ అండ్ క్రియేషన్స్ చేయొచ్చు. ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐలో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఒకసారి కింద అబ్జర్వ్ చేస్తే ఇమేజెస్, ఐకాన్స్, వాల్పేపర్స్, ఇన్విటేషన్స్, బ్యానర్స్, పోస్టర్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్టిక్కర్స్, మోనోగ్రామ్స్, సో కలరింగ్ పేజెస్, బ్యాక్గ్రౌండ్స్, అవతార్స్, ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి. అండ్ డిఫాల్ట్గా కొన్ని డిజైన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన మెయిల్ ఐడితో ఈ ఏఐ టూల్ని లాగిన్ అవ్వచ్చు. ఇమేజెస్ మనం చాలా ఏఐ టూల్స్లో జనరేట్ చేసాం. ఇమేజెస్ కాకుండా ఇక్కడ మనం కొన్ని ఐకాన్స్ చూపిస్తుంది, ఐకాన్ క్రియేట్ చేద్దాం. ఓకే, శాంపుల్కి నేను ఇక్కడ ఒక ఐకాన్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా చాలా ఐకాన్స్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇది క్రియేట్ చేసే ముందు ఒకసారి టాప్లో చూడండి, టాప్ రైట్ కార్నర్లో 15 క్రెడిట్స్ అని ఉంది. అంటే యూ హ్యావ్ 15 ఏఐ క్రెడిట్స్ లెఫ్ట్ దిస్ మంత్. అంటే ఈ ఏఐ టూల్లో ఒక మెయిల్ ఐడికి పర్ మంత్ 15 క్రెడిట్స్ ఇస్తారు. ఈ 15 క్రెడిట్స్తో మనం 15 క్రియేషన్స్ చేయొచ్చు. అంటే ఇదర్ పోస్టర్స్ అవ్వచ్చు, ఐకాన్స్ అవ్వచ్చు, లేదా ఇమేజెస్ అవ్వచ్చు, ఏదైనా సరే 15 వరకు మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒక ఐకాన్ క్రియేట్ చేద్దాం. ఇందులో అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా చాలా ఐకాన్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ ట్యాబ్లో ఏదైనా ఐకాన్ మనం టైప్ చేయొచ్చు. ఓకే, నేను ఒక సింపుల్ బ్యాటరీ ఐకాన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, క్రియేట్ క్లిక్ చేద్దాం. ఓకే, డిజైన్ క్రియేట్ అవుతుంది. జస్ట్ మనకు ఒక 1 మినిట్ లోపే ఈ లోగో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఒక బ్యాటరీ ఐకాన్స్ అనేవి ఒక 3 క్రియేట్ అయ్యాయి. ఈ 3 ఐకాన్స్ కలిపి ఒక జనరేషన్ కింద కౌంట్ అవుతుంది. అంటే ఒక క్రెడిట్ మాత్రమే మైనస్ అవుతుంది. ఒకసారి టాప్లో చూడండి, 14 క్రెడిట్స్ రిమైనింగ్. అంటే టోటల్ 15 క్రెడిట్స్లో ఒక క్రెడిట్ అనేది మైనస్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఐకాన్ క్రియేట్ చేసాం కాబట్టి. బట్ 3 వేరియేషన్స్ వస్తాయి. ఇందులో ఏది మనకు నచ్చిందో అది సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ మిడిల్లో సెలెక్ట్ చేస్తున్నాను. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ బ్యాటరీ ఐకాన్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో మీకు వేరే రిక్వైర్మెంట్ ఉంటే చాట్ జీపీటీ నుంచి కానీ, గూగుల్ జెమినై నుంచి కానీ, వేరే ఏ ఏఐ టూల్ యూస్ చేసైనా కొన్ని ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకుని ఆ ప్రాంప్ట్స్తో ఇక్కడ ఐకాన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వేరే ట్రై చేద్దాం. ఇన్విటేషన్ కార్డ్స్ ఉంది, ఇన్విటేషన్స్ ట్రై చేద్దాం. ఈ ఇన్విటేషన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా డిజైన్స్ ప్రొవైడ్ చేశారు ఇన్విటేషన్స్వి. ఇందులో ఏదో ఒకటి నచ్చింది సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక డిజైన్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, న్యూ ఇయర్స్ ఈవెంట్, న్యూ ఇయర్ది క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, పోస్టర్స్ని కానీ మనం సపరేట్గా ఏఐతో జనరేట్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న డిజైన్స్ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు. ఒకసారి ఈ ఇన్విటేషన్ కార్డ్ని అబ్జర్వ్ చేస్తే కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. సపరేట్ ట్యాబ్లో మనం ఎడిట్ చేయడానికి వీలుగా ఓపెన్ అయింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని, మిడిల్లో ఉన్న టెక్స్ట్ని నేను మారుస్తున్నాను. చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ 2025. నేను ఇక్కడ టెక్స్ట్ని చేంజ్ చేశాను. కింద ఉన్న రిమైనింగ్ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో మనకు నచ్చినట్టుగా ఇక్కడ ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ రీప్లేస్ చేయొచ్చు, మనం టైప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏ ఫాంట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్స్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై చేయొచ్చు. అండ్ టెక్స్ట్ స్టైల్ కూడా మార్చొచ్చు, ఇటాలిక్, అండర్లైన్, ఇలా ఏదైనా చేంజ్ చేయొచ్చు.
అండ్ వన్స్ చేంజెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత టాప్ రైట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ చూస్తే మనకి పిఎన్జీ, జేపీజీ అండ్ పీడిఎఫ్ ఇలా 3 ఫార్మేట్స్ ఉంటాయి. నేను పిఎన్జీలో డౌన్లోడ్ చేస్తున్నాను. ఓపెన్ చేద్దాం. సో ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా రిమైనింగ్ అందులో ఉన్న డిజైన్స్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ బ్యానర్స్, పోస్టర్స్, సోషల్ మీడియా పోస్ట్, గ్రీటింగ్ కార్డ్స్, స్టిక్కర్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని సర్వీసెస్ మాత్రమే చూపిస్తున్నాను, మిగతావి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఒక మోనోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ఇవన్నీ మోనోగ్రామ్స్. ఈ మోనోగ్రామ్స్లో ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాటిల్లో ఏ స్టైల్ అయినా మనకు నచ్చితే అలా మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, ఒక మోడల్. ఓకే, ఈ మోడల్లో ఇందులో రిమైనింగ్ అంతా వదిలేసి ఈ లెటర్స్ మాత్రం నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి ఒక 4 వేరియేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ మనకి డిజైన్స్ క్రియేట్ అయ్యాయి. 4 వేరియేషన్స్ మనకి క్రియేట్ అయ్యాయి. ఇందులో ఒకటి మాత్రం ఏదో డిఫరెంట్గా వచ్చింది. మిగిలిన 3 మాత్రం డిఎస్పి లెటర్స్తో లోగోస్ క్రియేట్ అయ్యాయి. ఓపెన్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ క్వాలిటీ చాలా బాగా వచ్చింది. డిఎస్పి ఈ లెటర్స్తో మనకు ఒక లోగో క్రియేట్ అయింది. సో ఇలా మీకు నచ్చినట్టుగా ఈ మోనోగ్రామ్స్లో ఏ స్టైల్ అయినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. వేరే లెటర్స్తో మీరు ట్రై చేయండి. సో కొన్ని డిజైన్స్ ప్రొవైడ్ చేశారు. అలా కాకుండా ఓన్గా మీరు క్రియేట్ చేయాలన్నా సరే ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర ఈ ప్రాంప్ట్ మొత్తం అరేంజ్ చేసి ఓన్గా మీ ప్రాంప్ట్తో కూడా డిజైన్ చేయొచ్చు. అంటే మీకు ఏదైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతో ప్రాంప్ట్ జనరేట్ చేసి ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఆ మోనోగ్రామ్ లోగోని క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో కూడా సేమ్ మోనోగ్రామ్ ఎలాగైతే డిజైన్ చేసామో ఈ కొలేగ్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. అందులో ఏదో ఒక స్టైల్ మనం సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. ఓకే, నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఆ స్టైల్ యాజ్ ఇట్ ఈస్ కావాలి కాబట్టి నేను డిజైన్ చేంజ్ చేయట్లేదు. ఇమేజెస్, ఈ పక్కన ఇమేజెస్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ ఇమేజెస్ క్లిక్ చేసి ఫ్రమ్ దిస్ డివైస్ అంటే మీ పీసీలో నుంచి ఇమేజెస్ని అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక 3 ఇమేజెస్ ఇస్తున్నాను. ఓకే, ఈ 3 ఇమేజెస్ లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వదు. అప్లోడ్ అయిన తర్వాత కూడా మాన్యువల్గా 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 ఇమేజెస్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తే యాడ్ ఇమేజెస్ అప్ టు 8 మ్యాక్స్, అప్ టు 8 ఇమేజెస్, 8 ఇమేజెస్ వరకు ఇక్కడ మనం ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ 3 ఇచ్చాను. సెలెక్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సైజ్, స్క్వేర్, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ ఏదైనా క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. సో ప్రతిదానికి ఒక 3-4 వేరియేషన్స్ అనేవి మనకి జనరేట్ అవుతున్నాయి. అందులో మనకు నచ్చింది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ క్రియేషన్కి మాత్రం ఒక క్రెడిటే మైనస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక 4 వేరియేషన్స్ వచ్చాయి. ఓపెన్ చేద్దాం ఫస్ట్ది. నెక్స్ట్ పోస్టర్ 2 విత్ టెక్స్ట్తో ఒక పోస్టర్లో డిజైన్ అయింది. ఇది కూడా మనం డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ పిఎన్జీ, జేపీజీ డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేద్దాం. ఇమేజెస్ క్వాలిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సో ఇలా ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐ టూల్ యూస్ చేసి ఇలా ఫ్రీగా మనం పోస్టర్స్ కానీ లోగోస్ కానీ డిజైన్ చేయొచ్చు. ఈ వీడియో ఫాలో అయ్యి మీరు కూడా ఈ ఏఐ టూల్ ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. DS programmer activated. Hit subscribe.